క్రీస్తు నామమున అందరికీ వందనములు. అననీయ సప్పీరాలు చేసిన పాపములేవి అనే అంశాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం. అననీయ సప్పీరాలు ఆదిమ క్రైస్తవ విశ్వాసులు మరియు దంపతులు. వీరు తమ పొలమును అమ్మి వచ్చిన డబ్బులో కొంత అపోస్తల పాదముల యొద్ద పెట్టి ఇంతకే పొలమును అమ్మాము అని చెప్పారు. వీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చుట, దేవునితో అబద్ధమాడుట, ప్రభు యొక్క ఆత్మను శోధించుట అనే పాపములు చేసినట్లు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1-10 వచనాల్లో రాయబడినది. ఇంతకు వీరు అబద్ధమాడినది, మోసపుచ్చినది మరియు శోధించినది అపోస్తలులను గదా. మరి పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చారు, దేవునితో అబద్ధమాడారు, ప్రభు యొక్క ఆత్మను శోధించారు అని బైబిల్లో ఎందుకు రాయబడినది? వీరు తాము అమ్మిన పొలం వెలలో కొంత దాచిపెట్టుకొని ఇంతకే పొలమును అమ్మాము అని మిగిలిన డబ్బులు అపోస్తల పాదముల యొద్ద పెట్టారు. ఈ విషయం అపోస్తలైన పేతురుకు ఎలా తెలిసింది? ఈ విషయాన్ని పేతురుకు తెలియజేసినది పరిశుద్ధాత్మ దేవుడే. అలా అపోస్తలను మోసపుచ్చడం, శోధించడం మరియు వారితో అబద్ధమాడడం వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగించడం, శోధించడం మరియు ఆయనతో అబద్ధమాడమే అవుతుంది. ఇలా చేసి వీరిద్దరూ దేవుని ఉగ్రతకు లోనై ఒకే రోజున ప్రాణాలు విడిచారు. పరిశుద్ధాత్మను తమలో కలిగి ఉన్న దేవుని పిల్లలను మోసగించడం, శోధించడం మరియు వారితో అబద్ధం ఆడడం ప్రమాదకరమని గ్రహించాలి. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.